హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇఫ్ విషెస్ కుడ్ కిల్ ఆల్రెడీ పార్ట్ 1 అయితే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇది వచ్చేసి పార్ట్ 2. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఏమవుతుందంటే ఇంకా నారీని కొంచెం అనుమానిస్తారు కదా. నారీ ఫేస్ చూపించి అయితే ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. నారీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు నారీ గోనుని చూపిమని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే అడుగుతారు. అప్పుడు చూపించిన వెంటనే మీ బాయ్ ఫ్రెండ్ చాలా బాగున్నాడు అని చెప్పి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తారు. ఇంకా అప్పుడు తను ఏం చేస్తుందంటే ఆ అబ్బాయి కొంచెం ఎగతాళిగా మాట్లాడడంతో నారికి అయితే కోపం వస్తుంది. ఇంకా నారీ ఏం చేస్తుందంటే యాప్ ఓపెన్ చేసి నేను ఇద్దరు వ్యక్తులు చనిపోవాలని అనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఎవరంటే అంటే ఒక అబ్బాయి ఉంటాడు తనని లవ్ చేస్తూ. సో తను అనమాట ఫస్ట్లో గొంతు కోసుకొని చనిపోతాడు కదా. సో ఆ అబ్బాయి అండ్ ఈ అబ్బాయి చనిపోవాలని చెప్పి అయితే తనైతే కోరుకుంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తననైతే పక్కకైతే నెట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఏం జరిగిందనేది స్టోరీ. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి అయితే స్కూల్లోకి అయితే వెళ్తుంది నిద్ర లేసిన తర్వాత మత్తంత దిగి. అప్పుడే ఏమవుతుందంటే ఆ అబ్బాయి గొంతు కోసుకొని చచ్చిపోయే సీన్ అయితే కనపడుతుంది. ఇంకా అప్పుడే నీ కోరిక నెరవేరింది అని చెప్పి అయితే ఒక టైం అయితే నారికైతే స్టార్ట్ అయితే అవుతుంది. అప్పుడు నారి అయితే చాలా కంగారు అయితే పడుతుంది. ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇంకా తనైతే అంటే చనిపోయాడు అని చెప్పి అయితే ఒకటైతే మెసేజ్ అయితే వస్తుంది. ఇంకా ఇంకొక అబ్బాయి కూడా నైట్ దగ్గర అమ్మాయి దగ్గర ఉంటాడు కదా. సో ఆ అబ్బాయి కూడా చనిపోయినట్లయితే తనకైతే తెలుస్తుంది. ఆ తర్వాత తను వాష్రూమ్లోకి వెళ్ళి ఇదంతా నా వల్లే జరిగిందా అని చెప్పి అయితే ఏడుస్తూ అయితే ఉంటుంది. ఇంకా బయట ఎవరో సియాంకి గురించి అయితే నార్మల్గా అయితే చెడ్డగా అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పటికే బయటకైతే వస్తుంది. కానీ అక్కడ నారికైతే ఎవరైతే కనిపించడు. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాక తను నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటుంది. తనని ఎవరో గుద్దుకొని అయితే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఎవరు అని చెప్పి చూస్తే అదైతే సియా అయితే ఉంటుంది. సియా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట. ఎవరి దగ్గర ఉంటే గోను దగ్గరికి. గోను దగ్గరికి వెళ్ళి నీ టైం స్టార్ట్ అయిందా, నా కోరిక అయితే నెరవేరింది, ఏంటి నీ కోరిక అంటే వాళ్ళు నైట్ కోరుకుని ఉంటారు కదా. అంటే ఈ క్యాంపస్ అనేది ఆగిపోవాలి, అదే నేను ట్రైనింగ్కి ఆగిపోవాలి అని చెప్పి కోరుకుని ఉంటారు కదా. సో అదైతే ఆగిపోవాలి అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా అతని దగ్గరికి వెళ్ళి అంతా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అంతలోపే నారి నైట్ వాళ్ళ ఫ్రెండ్తో అయితే డ్రింక్ అయితే చేస్తుంది కదా. నీకు ఈ గిరిగో యాప్ గురించి తెలుసు కూడా నాకెందుకు నువ్వు చెప్పలేదు, ఆ గిరిగో యాప్ వాడితే చనిపోతారని నాకెందుకు చెప్పలేదు అని చెప్పి అయితే అంటుంది. నాకు ఇదంతా తెలీదు ఆ యాప్ ఎలా వచ్చిందో, కానీ ఒకటైతే తెలుసు, గానూన్ అనే అమ్మాయి డొహరెన్ని ఏడిపించడానికి ఈ యాప్ని కనిపెట్టిందంట. తను అంతేకాకుండా మంత్రగత్తె కూతురు అంట. ఇదంతా తెలియాలంటే ఇంకా గానే గురించి అయితే మనం తెలుసుకోవాలి అని చెప్పి అయితే తనైతే చెప్తుంది. ఇదంతా తెలిసినప్పుడు నాకెందుకు నువ్వు చెప్పలేదు, నన్ను ఎందుకు ఆపలేదు అని చెప్పి అయితే చెప్తుంది. నిజంగా నాకు ఇదంతా తెలీదు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఫోటోలో అయితే చూపిస్తుంది అనమాట టైమరు. ఈ టైమర్ గురించి నీకేమైనా తెలుసా అంటే నాకు తెలీదు అని చెప్పేదే చెప్తుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా. సో తన దగ్గరికి అయితే వెళ్ళి చెప్తుంది అనమాట, నువ్వు ఇదంతా నమ్ముతున్నావా అని చెప్పి అయితే నారి అయితే అడుగుతుంది. లేదు నేను నమ్మడం లేదు, ఇలాంటివి నమ్మను అని చెప్పి కూడా చెప్తుంది. ఇంకా వాళ్ళందరూ ఇంకా ఆ యాప్ని డిలీట్ చేయాలని చెప్పి అయితే ల్యాప్టాప్లో అంతా ట్రై అయితే చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఏమవుతుందంటే ఇంకా గోను కోరిక కోరింటాడు కదా, అది ఇంకా గోను 24 అవర్స్ తర్వాత చనిపోవాలి. ఇంకా అంతకంటే ముందు తనకి దయ్యం అయితే కనపడుతుంది. ఇంకా వాళ్ళ మీద అటాక్ అయితే చేస్తుంది. ఆ దయ్యం కూడా నారికి కూడా కనపడుతుంది. కానీ నారికి కనిపించిందన్న విషయం ఎవరికి అయితే తెలీదు. ఇంకా తర్వాత సడన్గా అయితే తన టైం అయితే ఆగిపోతుంది. తన టైం ఎందుకు ఆగిపోయిందో తనకే అర్థం అవ్వదు. ఇంకా అంతేకాకుండా గోను టైం కూడా ఆగిపోతుంది. ఇంకా వెంటనే హాస్పిటల్కి వచ్చి సియాని కలవడానికి అయితే వస్తుంది. అప్పుడు సియా పేపర్లో అయితే ఇలా అంతా ఉంటుంది. అంటే సియా అంటే ఇప్పుడు కోరిక కోరుకుందా అని చెప్పి అయితే ఒక క్యాలిక్యులేషన్ అయితే చేస్తుంది. ఏంటంటే ఆ క్యాలిక్యులేషన్ వాళ్ళు కోరిక కోరింది నైట్ కోరారు. ఆ తర్వాత తను కోలుకునేది ఎప్పుడంటే అంటే గోనుకైతే పూర్తిగా అయితే మానిపోతుంది. అంటే ఇప్పుడు సియా ఏమని కోరిక కోరుంటుందంటే గోనుకి నయం అయిపోవాలి అని చెప్పి అయితే ఒక కోరిక అయితే కోరుంటుంది. సో ఆ కోరిక కోరడం వల్ల ఇక్కడ తన టైం అయితే ఆగిపోయింది. అంటే తను చనిపోడు కదా ఇంకా ఆ కోరిక వల్ల. సో తన టైం అయితే అయిపోయింది. అంటే ఇంకొకటి స్టార్ట్ అవ్వడం వల్ల ఈ అమ్మాయి టైం అయితే ఆగిపోతుంది. అంటే అమ్మాయి ఏం కనిపెడుతుందంటే ఒకరు ఏదైనా ఉండేటప్పుడు ఇంకొకరు ఎవరైనా కోరిక కోరితే వాళ్ళ టైం ముందున్న వాళ్ళ టైం అయితే ఆగిపోతుందని చెప్పి అయితే ఒకరైతే కనుక్కుంటుంది. ఇప్పుడు నేను చెప్పేదంతా ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఇంకా అప్పుడు సియాకి అయితే మెసేజ్ అయితే పెడుతుంది. ఇంకంతా అప్పటికి ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే అప్పటికే సియా అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అయితే అక్కడి వాళ్ళ అక్క దగ్గరికి అయితే వెళ్తారు. అంటే సియా వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా ఒక అబ్బాయి. సో వాళ్ళ అక్క దగ్గరికి అయితే వెళ్తాడు. ఇదంతా వాళ్ళ
వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఇంకా తర్వాత నారి అయితే వాళ్ళ ఇంటికొచ్చి మొత్తం అయితే చెక్ చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని చెప్పి. ఇంక అంతలోపే తన మీద ఒక థ్రెడ్ పడైతే తన థ్రెడ్ అయితే లోపలికైతే వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం చూపించారంటే ఆ దయ్యం అనేది తనని ఆడుకోవాలి అని చెప్పైతే అనుకుంటుంటుంది. అంటే తనని ఆవహించాలి అని చెప్పైతే అనుకుంటుంది. ఇంక అంతలోపే మార్నింగ్ అయితే అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడున్నారు సియా వాళ్ళు అని చెప్పి వీళ్ళు చూడాలి అని చెప్పి అయితే అనుకుంటుంది. ఇంక అంతలోపే గోను అయితే పూర్తిగా నయం అయిపోయి అక్కడికైతే వచ్చేస్తాడు. ఇక అక్కడికి వచ్చి నువ్వు నాతో పాటు కాలేజ్కి వస్తావా, నాకేం అర్థమైందంటే అక్కడ నాకు కనిపించింది ఒక స్కూల్ అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి మన కాలేజే అయ్యి ఉంటుంది. మనం ఒకవేళ వచ్చి వెళ్ళి చూద్దాము ఈరోజు నైట్కి వెళ్ళి అని చెప్పేసి చెప్తుంది. సో చెప్పిన వెంటనే ఏమవుతుందంటే సరే వస్తాను, నేను ఇలా రాలేను, కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పైతే తనది చెప్తుంది. ఇప్పుడు గోను వచ్చేసి నేను అనుకుంటున్నాను అది దెయ్యం నీకు కూడా కనిపించింది అని చెప్పి తను ఇక్కడ కోసుకునింది. అలా ఎందుకు అనుకుంటున్నానంటే నువ్వు ఒకసారి ఏం చేసావంటే కెమెరాని తిప్పావు. అంటే దెయ్యం ఎలా వెళ్తుంటే అలా నువ్వు కెమెరాని తిప్పావు అందుకే అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ స్టోరీలోకి అయితే వస్తుంది. ఏంటంటే వాళ్ళు ఆ కాలేజ్లోకి అయితే వస్తారు. ఆ తర్వాత అంతకుముందు తన ఫోన్ ఏమైంది అని చెప్పి అయితే అడిగితే అనుకుంటాడు. సో అది కనుక్కోవడానికి ముందు తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పి తనకైతే తెలుస్తుంది. ఆ తర్వాత తను ఎవరికో మెసేజ్ అయితే చేస్తూ ఉంటుంది. అంటే తను ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి, అంటే సియాన్ తీసుకొని తను ఎక్కడికో వెళ్ళిపోతాడు కదా, సో అతను ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అయితే వాళ్ళైతే ఎంక్వైరీ అయితే చేస్తుంటారు. ఇంకా తర్వాత కాలేజీలోకి అయితే వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత అప్పుడైతే తన నారి అయితే చెప్తుంది, మీరు సియా నువ్వు ఇద్దరు లవ్లో ఉన్నారు కదా, ఆ విషయం మాకెందుకు చెప్పలేదు, నేను చాలా హర్ట్ అయ్యాను అని చెప్పి చెప్తుంది. నువ్వు అబద్ధం చెప్పవా నాకు ఎప్పుడు అంటే, నేను అబద్ధం చెప్తాను అని చెప్పింది కూడా అబద్ధమే అని చెప్పి అయితే తను చెప్తుంది. అంటే నారి గోనుని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా వాళ్ళ కాలేజ్‌లో చనిపోయి ఉంటారు కదా, అంటే వాళ్ళ కాలేజ్‌లో చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది కదా, సో ఆ లిస్ట్ అంతా ఒక చోట అయితే భద్రపరుచుంటారు. సో ఆ లిస్ట్‌ని తీసుకుంటారు వాళ్ళు. లిస్ట్‌ని తీసుకున్న తర్వాత ఎవరైనా మెడ దగ్గర ఏమైనా కట్ అయిందేమో చూడాలని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా మొత్తం అయితే ఫైల్స్ అన్ని తిరిగేస్తున్నప్పుడు తనకి ఒక పేరైతే కనిపిస్తుంది. అదే గాంజిన్. అంటే గాంజిన్ అనే అమ్మాయి చనిపోతుంది కదా పీక కోసుకొని. సో తనైతే కనపడుతుంది. సో అప్పుడు తను ఏం చెప్తుందంటే నేను నీ దాంట్లో చూశాను నీ ఫోన్‌లో, నా ఫోన్ నీ దగ్గరే ఉంది కదా అని చెప్పి చెప్తుంది. అంటే నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు, నా ఫోన్ చెక్ చేయని చెప్పావు కదా, ఎందుకు చూసావు అని చెప్పేసి చెప్తుంది. లేదు నేను దానికోసం చూడలేదు, నార్మల్గా నీ ఫోన్ నేను చెక్ చేశాను అని చెప్పేసి చెప్తుంది. చెప్పిన వెంటనే నువ్వు దగ్గరికి వస్తే నేను చంపేస్తాను, చూడు నేను నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్పి అయితే ఫోన్ అయితే చూపిస్తుంది. అంటే ఇదంతా దయ్యం అనేది వాళ్ళ దగ్గర నాటకం అనేది ఆడిపిస్తూ ఉంటుంది, మొత్తం తనే నడిపిస్తూ ఉంటుంది అనమాట. సో తనకైతే అనుకుంటుంది, కానీ ఇదంతా నేను చేయలేదు అని చెప్పి అయితే గాను అయితే చెప్తాడు. ఇంకా అంతలోపే తను ఇంకా మోసం చేసావా నన్ను అని చెప్పి అయితే కొంచెం తను అంటే ఒకలాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంక అంతలోపే దయ్యం తనని మొత్తం ఆవహించాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ థ్రెడ్ అనేది మళ్ళీ వస్తుంది. ఆ థ్రెడ్ తన కళ్ళల్లోకి వెళ్తుంది, తన బాడీలోకి మొత్తం అయితే వెళ్తుంది. అంటే ఆ థ్రెడ్ అనేది దయ్యం థ్రెడ్ అనమాట. ఇంకొక పక్క ఏమవుతుందంటే తనకైతే సిగ్నల్ అయితే వస్తుంది. అంటే తన దగ్గర ఒక టైం వాచ్ లాగా ఒకటి ఉంటుంది కదా, సో తన టైం వాచ్ అనేది గిరగిరా అని తిరుగుతుంది అనమాట. సో తిరిగిన వెంటనే దయ్యం ఉందని చెప్పి అయితే తనకి అర్థమవుతుంది. ఇంకా తనైతే లోపలికైతే వెళ్తాడు. అంటే తను ఎవరంటే తన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ బావ అనమాట. అంటే వాళ్ళ అక్క సియాకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఆ అమ్మ వాళ్ళ భర్త అనమాట. ఇంకా తర్వాత ఒక పక్క వీళ్ళైతే చూస్తూ ఉంటారనమాట వీడియోస్. అంటే ముందు ఎవరు చేశారు ఈ యాప్లు అని చెప్పి అయితే చూస్తూ ఉంటారు డేటా మొత్తం. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడున్నారు, సియా వాళ్ళకి కొంచెం ప్రమాదం ఉంది అని చెప్పి అయితే చెప్తారనమాట. సో చెప్పిన వెంటనే మళ్ళీ మనకి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఏంటంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు వచ్చేసి డొహరెన్. ఇక్కడ ఉన్న ఆమె వచ్చేసి మంత్రగర్త అనమాట. సో డొహరెన్ గానిన్ కోసం అనేది ఇంట్లోకైతే వెళ్తుంది. అంటే వాళ్ళ ఇల్లు ఒక మంత్రగర్త వాళ్ళ అమ్మ అనమాట, వాళ్ళ ఇంట్లో ఉండేది. సో తనకైతే నచ్చేది కాదు. నా ఫ్రెండ్ ఉందా అని చెప్పి అయితే వస్తుంది. తనకి కళ్ళు అంతా ఒక రకంగా అయితే రెడ్గా అయితే అయిపోతుంది. ఎందుకు అలా అయ్యింది, నేను నీకు మంత్రిస్తాను, నీ కళ్ళల్లో ఒక ముళ్ళు ఉంది అది దాటావు నువ్వు అని చెప్పి అయితే అదొకటైతే మంత్రం అయితే చేస్తుంది. ఇక తన రెడ్నెస్, తన అయి ఉన్న రెడ్నెస్ కూడా తగ్గిపోతుంది. ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వస్తుంది. అదే అమ్మాయి గ్వాజిన్ అనే ఒక అమ్మాయి ఉంటుంది కదా, సో ఆ అమ్మాయి దగ్గరికి అయితే వస్తుంది. ఆ అమ్మాయి అయితే చలికైతే పడుకుంటుంది. నువ్వు ఎందుకు ఇలా పడుకున్నావు, మా అంటే ఇంటికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అయితే డోహరెన్ అయితే చెప్తుంది. సో చెప్పిన వెంటనే ఆ మంత్రగత్తె ఇల్లు కంటే నాకు ఇక్కడే బెటర్గా ఉంది ఈ చలిలోనే అని చెప్పేసి చెప్తుంది. అంటే ఆ మంత్రగత్తె వాళ్ళ అమ్మ అనమాట. సో ఎందుకంటే వాళ్ళ అమ్మ వల్లే వాళ్ళ నాన్న చనిపోయాడు తన మంత్రగత్తెల వల్ల అని చెప్పైతే తనైతే నమ్ముతూ ఉంటుంది. సో దానికే అనమాట ఇదంతా అయితే. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చావా అంటే లేదు నేను వెళ్ళలేదు, నీకోసం అయితే వెళ్ళాను
వెళ్ళాను అని చెప్పేసి చెప్తుంది. అంటే అక్కడికి డోహరెన్ వెళ్ళడం కూడా తనకైతే ఇష్టం ఉండదనమాట వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడము. ఇంకా తర్వాత వాళ్ళైతే ఇంకా కాలేజ్‌కి అయితే వెళ్ళాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా కాలేజ్ వెళ్ళిన వెంటనే ఇంకా ఆడ బస్సు పోతూ ఉంటే ఆగు వెళ్ళొద్దు అని చెప్పి తనైతే డోహరెన్ అయితే తన ఫ్రెండ్‌ని అయితే ఆపుతుంది. ఎందుకంటే అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని తను డేట్ చేయాలని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది. సో తర్వాత ఏమవుతుందంటే నువ్వు నాకు అర్థమైంది నువ్వు తనని డేట్ చేయాలనుకుంటున్నావా? నాకు తెలిసిన తనంటే నీకు ఇష్టమా? అని చెప్పి అయితే అంటుందనమాట గ్వాజెన్. లేదు నాకు ఇష్టం లేదని చెప్పి అయితే డోహరెన్ అయితే అంటుంది. అంటే కొంచెం దాచిపెడుతుంది. కానీ కొంచెం ఉన్న తర్వాత అవును ఇష్టమే అని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు బస్ స్టాప్‌లో అయితే బస్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ కొంతమంది ముసలి వాళ్ళొచ్చి అక్కడొచ్చి కూర్చొని ఉంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గరికైతే లాక్కొని అయితే స్మెల్ అయితే చూస్తుంది. "నువ్వు మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చావా? నాకు అగరబత్తి వాసన వస్తుంది. మా నాన్నని చంపేసింది తను. నన్ను కూడా ఏదో ఒక రోజు చంపేస్తుంది. తన మంత్రగత్తెల వల్ల" అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది. కానీ కాలేజ్‌లో అందరూ ఏమనుకుంటున్నారంటే డొహరెన్నే ఆ మంత్రగత్తె కూతురు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే డొహరెన్ తన ఫ్రెండ్ కోసం అనేది త్యాగం చేస్తుందనమాట. తన మాటలు పడాలని చెప్పైతే. ఇంకొక పక్క వాళ్ళ అమ్మ అయితే మందు కొనుక్కొని ఎప్పుడు మందు తాగుతూనే ఉంటుంది ఈ మూవీలో. సో, అలా మందు కొనుక్కొని వెళ్తూ ఉంటుందనమాట. నాకు కనిపించకుండా దాంకున్నంత మాత్రం నాకు తెలీదు అనుకోవద్దు. నాకు తెలిసి నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పైతే డోహరెన్ అయితే పక్కకైతే తీసుకొస్తుంది. నువ్వు మా ఇంటికి రావాలనుకుంటున్నావని నాకు తెలుసు. నీకెందుకంటే నీకు మంత్ర అంటే ఇష్టం అనమని నాకు తెలుసు చేతబడులు. ఒకసారి మా ఇంటికి రా అంటే లేదు లేదు నాకు ఇష్టం లేదని చెప్పైతే వెళ్తుంది. కానీ అక్కడ వెళ్తూ ఆమె తాగిన మత్తులో అక్కడ కిందైతే పడిపోతుంది. అప్పుడు డోహరెన్ అయితే దగ్గరికైతే వెళ్ళి ఇంకా డోహరెన్ అయితే వాళ్ళ అమ్మకి హెల్ప్ అయితే చేస్తుంది. సో, ఇంకొక పక్క ఏమనుకుంటున్నారంటే ఈ అమ్మాయి ఒక యాప్ తయారు చేయాలని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది గ్వాజెన్. ఆ యాప్ వచ్చేసి చెప్తారనమాట. అంటే ఇట్లా చేతబడి యాప్ చేయడం మంచిది కదా! ఇట్లా ఎవరైనా కోరిక తీరితే చాలా మంచిది కదా! ఒక యాప్ క్రియేట్ చెయ్యి అని చెప్పి అయితే తనకైతే సలహా అయితే ఇస్తారనమాట. సో, సలహా ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే సరే అని చెప్పైతే తనైతే ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇంకా మంత్రగత్తెల గురించి, చెద్దబడి గురించి మాట్లాడుతుంటే అక్కడి నుంచి గ్వాజెన్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. సరే చూద్దాము ఇదంతా ట్రై చేద్దాంలే యాప్ కనిపెట్టడానికి అని చెప్పైతే చెప్తారు. సో, చెప్పిన వెంటనే ఏమవుతుందంటే ఇంకొక పక్క ఆమె వెళ్ళుంటుంది కదా! డొహరెన్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళుంటుంది. సో, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా లోపలికి రా అని చెప్పైతే చెప్తుంది. సో, అవి ఇక్కడే పెట్టాలి మందు సీసాలు అని చెప్పి పైన ఒక గది కనపడుతూ ఉంటుంది. ఆ గదిలో పెట్టు అని చెప్పైతే చెప్తుంది. సో, చెప్పిన వెంటనే ఇంకొక పక్క ఏమవుతుందంటే ఆ పాము అనేది బయటికైతే వస్తూ ఉంటుందనమాట. అంటే సీన్ అయితే చూపిస్తారు. ఇంకా ఆ అమ్మాయి అట్లా పైకి వెళ్ళైతే ఆడ పెట్టడానికైతే ట్రై చేస్తుంది. అక్కడ అన్ని బొమ్మలయితే కనిపిస్తాయి. తనకైతే ఆ బొమ్మలు చాలా ఇష్టపడుతుంది. ఇంకా తర్వాత ఏమవుతుంటే వాళ్ళ అమ్మ నీకు ఇవన్నీ నచ్చాయా? నీకు ఇవన్నీ నేర్పించాలా? అని చెప్పైతే అంటుంది. అక్కడ ఒక బొమ్మ పట్టుకోగానే నువ్వు కూడా ఇలా ఎవరినైనా మనుషుల్ని నీకు నచ్చకపోతే వాళ్ళ మీద చేతబడి చేసి ఇలా పైకైతే ఎత్తచ్చు అని చెప్పైతే చెప్తుంది. ఇంకా ఎలా చేయాలి అని చెప్పైతే మొత్తం అయితే నేర్పిస్తుంది. సో, ఈ బొమ్మను తీసుకోవాలి. వాళ్ళ ఎంటుకలు కానీ వాళ్ళటైతే తీసుకొని ఈ పట్టుదారంతో అయితే కట్టి పెట్టాలి. ఆ తరువాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంతా రాయాలి. ఇంకా అంతే కాకుండా అంటే రక్తం అనేది తనకి తడపాలి అని చెప్పైతే తనైతే చెప్తుంది. సో, తను చెప్పిన వెంటనే ఏమవుతుందంటే సరే అని చెప్పి ఇంక నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పైతే తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుందంటే తనైతే చూసేస్తుందనమాట. ఎవరంటే తన ఫ్రెండ్ అనమాట. ఇక తనకి ఈ బొమ్మ కావాలంటే తీసుకో నీకు ఇస్తాను అని చెప్పైతే చెప్తుంది. ఇంక అంతలోపే తన ఫ్రెండ్ అయితే గ్వాజెన్ అక్కడికైతే వస్తుంది. నిన్ను రావద్దని చెప్పాను కదా! నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను మళ్ళీ నువ్వు మోసం చేశావు అని చెప్పైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. డోహరెన్ నేను చెప్పేది విను నేను ఇదంతా చేయలేదు అని చెప్పి చెప్తుంది. ఇంకా తననైతే అక్కడి నుంచి కొట్టయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. సో, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డోహరెన్ ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇంకా ఎట్లా చెప్పాలి నేను ఇదంతా చేయలేదు కదా! వాళ్ళ అమ్మ అలా పడిపోవడంతోనే కదా నేను వెళ్ళింది అని చెప్పైతే అర్థమైతే చేసుకుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి తనైతే పడుకొని ఉంటుంది. ఇంకా అంతలోపే అక్కడికి గ్వాజెన్ అయితే అక్కడికైతే వస్తుంది. సో, అక్కడికి ఎంత చెప్పినా వినదనమాట. అంటే నువ్వు వెళ్ళనని చెప్పావు అంటే తనకి వాళ్ళ అమ్మ అంటే చాలా చిరాకనమాట. ఇంకా ఊర్లో అందరూ ఏమంటుంటారంటే నువ్వు ఒక మంత్రగత్తె కూతురివి. మంత్రగత్తె వాళ్ళ మొగుడిని కూడా చంపేసుకుంది అని చెప్పైతే చెప్తారనమాట. ఇంక అంతలోపే వాళ్ళు అనుకునింటారు కదా! రూమ్‌లో ఒక యాప్ కనిపెట్టాలి. ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ రాసి చెప్పాలంటే అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. నీకొకటి తెలుసా నేను ప్రపంచంలో ఎవరినైనా నేను ద్వేషిస్తున్నానంటే అది మా అమ్మని. నేను ఈ డేట్ ఆఫ్ బర్త్ రాసి ఏదైనా కోరుకోవాలి అనుకుంటే నా బిగ్గెస్ట్ కోరిక ఏందంటే ఆమె చనిపోవాలనే నేను కోరుకుంటాను అని చెప్పైతే చెప్తుంది. సరే నీకేది ఉందంటే ఆ అమ్మాయి అయితే చెప్తుందనమాట. నాకు అలా
తనతో డేట్ చేయాలని చెప్పి నా కోరిక అని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయి అంటే ఒక దండం పెట్టెలో ఒకటైతే గిరుగో యాప్‌కి ఒక థీమ్ అయితే కనిపెడుతుంది. సో, ఆ థీమ్‌ని అయితే తనకైతే ఇస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఆ రోజు నైట్ అయితే ఆ అమ్మాయి గ్వాజీన్ అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళి ఏం చేస్తుందంటే ఆ దేవుడు ఉంటాడు కదా! చేతబడి చేసే దేవుడు అంతా అయితే అంత చెడ్డగా అంతా చేసేసి వచ్చేస్తుంది. అంటే మొత్తం అవన్నీ పగలగొట్టేస్తుందనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ తొందరగా వెళ్ళి నన్ను క్షమించండి దేవుడా! ఇది నా పాప తెలియక చేసింది అని చెప్పి అయితే ఆ దేవుళ్ళందరికీ వేరుకుంటూ ఉంటుంది. ఇంకొక పక్క ఏమవుతుందంటే వాళ్ళ కూతురికి అంటే తనంతా చిల్లబద్ర చేసేసింది కదా! సో, ఇంకొక పక్క ఏమవుతుందంటే వాళ్ళ కూతురికి అవంతా ఉంటాయి కదా! పురుగులు చిన్న పురుగులు. సో, ఆ పురుగులన్నీ తన దగ్గరికైతే వెళ్తూ ఉంటాయి. సో, అప్పుడు ఏమవుతుందంటే తనకి ముక్కులోంచి బ్లడ్ కూడా వస్తుంది. అంటే నా కూతురిని శిక్షించకండి, నన్ను శిక్షించండి అని చెప్పైతే అన్ని దేవుళ్ళకైతే వేడుకుంటూ ఉంటుంది. అంటే మొత్తం అంతా చిల్లబదర చేసేసి వెళ్ళిపోతుందనమాట. సో, అదంతా వాళ్ళ అమ్మ అంతా ఇంకా దానికి మంత్రాలన్నీ చదువుతున్నప్పుడు తనకైతే బ్లడ్ అంతా వచ్చేస్తూ ఉంటుందనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతుందంటే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ అనేది వస్తుందనమాట డోహరెన్ కోసం. సో, వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ముక్కులోంచి రక్తం అంతా వస్తుంటుంది. నాకు ఒక హెల్ప్ చేయాలి, నువ్వు ఈ క్లాత్ ఇస్తాను, ఇది తెలియకోకుండా తన బ్యాగ్‌లో వెయ్యి తన దగ్గర పెట్టు అని చెప్పేసి చెప్తుంది. సో, చెప్పిన వెంటనే డోహ్రేను సరే అని చెప్పైతే ఒప్పుకుంటుంది. నేను నా హస్బెండ్‌ని కాపాడుకోలేకపోయాను. నా కూతురినైనా నేను కాపాడుకుంటాను. ప్లీజ్ వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి తనకి సేమ్. నువ్వు ఇది వెళ్లి తనకైతే ఇవ్వు అని చెప్పేసి చెప్తుంది. నా పరిస్థితి నేను చూసుకుంటాను. నాకు ఇలానే అవుతుందిలే అని చెప్పేసి తనని అక్కడి నుంచి అయితే పంపించేస్తుంది. ఇంకా ఆ రోజు కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత తన బ్యాగ్‌లో ఎలా వెయ్యాలి అని చెప్పైతే అనుకుంటూ ఉంటుంది. ఇంకా అంతలోపే నేను నీకొకటి చెప్పాలి అని చెప్పైతే ఆ దోహర్ అనేది తన దగ్గరికైతే వెళ్తుంది. మీ అమ్మకి ఒకటయ్యింది అనేది చెప్పబోతూ ఉంటుంది. ఇంకా పక్కనే వాళ్ళ ఫ్రెండ్ ఉండడంతో ఏం చెప్పకోకుండా అక్కడైతే ఆగిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తుందంటే తను లేనప్పుడు బ్రేక్ టైంలో ఆ గుడ్డని అక్కడ వేయాలి అని చెప్పైతే అనుకుంటుంది. ఇంక అంతలోపే తనైతే అక్కడికైతే వస్తుంది. తన చంపనైతే పగలగొట్టేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే అందరికీ నిజమైతే తెలిసిపోతుందనమాట. ఏమనంటే అంటే డోరెన్ కాదు నిజమైన మంత్రగత్తె కూతురు గ్వాజిన్ అని చెప్పైతే తెలిసిపోతుంది. ఇంకా తనకైతే చాలా అవమానంగా అయితే ఉంటుంది. సో, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా అందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా గ్వాజైన్ డోహరెన్ ఏదో ఒకటి చేయాలి అని చెప్పైతే అనుకుంటుంది. ఇంకా తను యాప్ అయితే కనిపెట్టేస్తుంది కదా! వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా మీకు క్రెడిట్ అయితే ఇస్తాను. నువ్వు ఈ యాప్ గురించి చెప్పావు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా తను ఒక డేటా అనేది అంటే ఫస్ట్ వచ్చేసారు అని చెప్పేసి చెప్తుంది. అంటే ఆ రోజు నైట్ ఏం జరుగుతుందంటే ఆ డోహరెన్ దగ్గర నేను తనతో డేట్ చేయాలి అని చెప్పి నాకు ఒక కోరిక ఉంది అని చెప్పి చెప్పుంటుంది కదా! సో, దాన్నైతే రికార్డ్ అయితే చేస్తుంది. ఆ రికార్డ్ చేసిందంతా మొత్తం అనేది పెట్టేస్తుంది. అప్పుడు గ్వాజైన్ ఏం చేస్తుందంటే ఆ అబ్బాయితో అని చెప్పిస్తుందనమాట. ఆ అబ్బాయితో తనని కొట్టిపిస్తుంది. నేను ఇలాంటి వాళ్ళతో డేట్ కూడా చేయను, నువ్వు మంత్రగత్తె కూతురివి అని చెప్పైతే గట్టిగా అయితే అంటుంది. అప్పుడు గ్వాజైన్ అయితే ఇలా ఎందుకు అని చెప్పైతే తను ఎవరికీ చెప్పుకోలేకపోతుంది. అంటే తన కోసమే కదా ఎంత చేసింది అని చెప్పి కూడా చెప్పుకోలేకపోతుంది. ఇంకా ఆ కోపంతో ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన బొమ్మలు ఉంటాయి కదా! సో, ఆ బొమ్మల్ని తీసుకొని తన హెయిర్‌ని అంతా చుట్టి తన ఫోన్‌కి పెట్టుకొని ఆ గిరుగో యాప్ ఓపెన్ చేసి నేను అనుకుంటున్నాను అందరూ చనిపోవాలి అని చెప్పైతే ఫస్ట్ సీన్ ఉంటుంది కదా! సో, ఆ సీన్ అయితే చూపించి తనైతే చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత ఆ యాప్‌లో ఎక్కడ చూసినా అదే వీడియో అనేది టెలికాస్ట్ అయితే అవుతూ ఉంటుంది. అంటే అది చేతబడి కదా! అది వాళ్ళ అమ్మ చెప్తుందనమాట. అంటే ఎవరినైనా చంపాలి అనుకుంటే నిన్ను నువ్వే హత్య చేసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది. ఇంకా తనంతా తానే గొంతు కోసుకొని చచ్చిపోతుంది. ఇంకా తను ఎంత ట్రై చేస్తున్నా తనకైతే డిలీట్ అయితే అవ్వదు. ఇంకా వైట్స్ అన్నీ తెగ చేసేద్దామని చెప్పి అయితే అనుకుంటుంది. ఇంకా మొత్తం ఎక్కడ చూసినా ఎన్ని టీవీలో చూసినా ఎంత కంప్యూటర్‌లో వచ్చినా తనే అయితే వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ అయితే చనిపోతారనమాట. వన్ బై వన్ అంటే ఆ అబ్బాయి ఇంకా అమ్మాయి కూడా చనిపోతుందనమాట. ఇంకా అమ్మ ఇదంతా ఎందుకు చేశావు అని చెప్పేసి దానికి ఆత్మ అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అమ్మాయి అయితే సెల్ఫ్‌గా అయితే కత్తి తీసుకొని అయితే చనిపోతుంది. సో, ఇది అనమాట స్టోరీ. ఏం జరిగింది అసలు ఆ స్టోరీ వెనకాల ఆ యాప్ వెనకాల అనేది ఇదన్నమాట స్టోరీ. ఇదంతా ఎందుకు చేశావు నువ్వు అని చెప్పేది తను ఒక క్వెషన్ అయితే అడుగుతుంది లాస్ట్‌లో. ఇంకా తర్వాత ఏమవుతుందంటే తన పక్కన గిరుగో యాప్ అనేది ఓపెన్ అయ్యి పడిపోతుంది. ఇది అనమాట స్టోరీ. ఇంకా మళ్ళీ అయితే స్టోరీ అయితే ప్రెజెంట్‌లోకైతే వస్తుంది. ప్రెజెంట్‌లో ఏం జరుగుతుంటుంది అంటే నారికి దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది కదా! సో, అదనమాట. ఇంకా సియాంక ఏం చేస్తుంది, సియాంకకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి దెయ్యం కనుక్కోవడానికి నారి హెల్ప్ అయితే తీసుకుంటుంది. సో, ఇది అనమాట స్టోరీ. ఇంకా తర్వాత చెప్పొద్దు అని చెప్పడానికైతే తనైతే వెళ్తాడనమాట. ఎవరు తన దగ్గర ఒక మంత్రగత్తె వాళ్ళ బావ ఉంటాడు కదా! సో, తనైతే వెళ్తాడు. సో, తను ఎంత హెల్ప్ అంటే చేద్దామని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా అంతలోపే తన టైం వాష్ తీసుకొని తనని గట్టిగా వేయడంతో తను రాకముందే చెప్పేస్తాడనమాట. ఏమనంటే వాళ్ళ అక్క హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది. సో, పక్కన అయితే దెయ్యం అయితే ఉంటుంది.
ఇంకా వాళ్ళ బావకైతే కన్నయితే డ్యామేజ్ అయితే అవుతుంది. ఇంకా అంతే కాకుండా తనకి కూడా చెయ్యి అడ్డం పెట్టడంతో తన ఎల్బో కూడా ఫ్రాక్చర్ అయితే అవుతుంది. ఇంక వాళ్ళిద్దరైతే హాస్పిటల్‌కైతే వెళ్తారు. ఇంకొక పక్క ఆ అమ్మాయి ఉంటుంది కదా! సో, ఆ అమ్మాయి ఇంకా గోను ఇద్దరు కలిసయితే వాళ్ళ అక్క దగ్గరికైతే బయలుదేరుతారు. ఇంకా ఆ తర్వాత "నువ్వు బావ నన్ను పిలిచావు. మీ అక్కకి ఇదే అంటే నా చూపు బాగోతే మీ అక్కని తీసుకొని వచ్చేయచ్చు అక్కడి నుంచి" అని చెప్పైతే అంటుంది. అవునా నిజమా? అంటే వీళ్ళ అక్కంటే ఎందుకు ఇష్టం ఉండదంటే తను కూడా చేతబడి చేస్తుంది. నాకు మంత్రగతులంటే ఇష్టం ఉండదు. ఇవన్నీ నేను నమ్మను మూఢనమ్మకాలు అని చెప్పైతే తనకైతే ఇష్టం ఉండదు. ఇంకా వాళ్ళ అక్క దగ్గరికైతే వాళ్ళైతే వెళ్ళి కాంట్రాక్ట్ అయితే అవుతారు. వాళ్ళ అక్క ఏం చెప్తుందంటే ఇప్పుడు ఆ ఫోన్స్ అనేది మనం కనుక్కోవాలి. ఆ ఫోన్ ఎక్కడుందో పట్టుకుంటే ఇందులో మనకి 2 ఫోన్స్ అయితే కనిపిచ్చాయి. అంటే దాంట్లో వాళ్ళు వెళ్ళింటారు కదా! ఒక డ్రీమ్‌లోకి ఫస్ట్ పార్ట్‌లో. సో, అలా 2 ఫోన్స్ అయితే ఉంటాయి. ఆ 2 ఫోన్స్‌ని మనం ఇప్పుడు కనిపెట్టి ఆ 2 ఫోన్స్‌ని మనం అంతం చేస్తే వాళ్ళకి శాంతి జరిగి అక్కడి నుంచైతే వెళ్ళిపోతారు. లేకపోతే ఇది ఇంతటితో అయితే స్టాప్ అవ్వదు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా లాస్ట్‌లో ఇంకా ఎక్కడ ఫోన్ అనేది రీచ్ అయింది అని చెప్పైతే వాళ్ళైతే కనుక్కుంటారు. ఇంక అప్పుడే ఏమర్థమవుతుందంటే ఒక ఫ్యాక్టరీ అని చెప్పైతే అర్థమవుతుంది. ఇంక వాళ్ళు ఆ ఫ్యాక్టరీలోకైతే వెళ్ళడానికైతే ట్రై అయితే చేస్తారు. ఇంక తర్వాత ఆ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ముందే ఆ దయ్యం అనేది ఆపుతూ ఉంటుందన్నమాట. సో, ఆ దయ్యం నారిలోకి వెళ్ళిపోయి ఉంటుంది పూర్తిగా. సో, నారి కూడా అక్కడికొచ్చి అయితే ఆపుతూ ఉంటుంది. ఇంక వాళ్ళ బావకైతే అక్కడే ఏమవుతుందంటే దయ్యం అనేది వాళ్ళ బావని చంపేయాలి అని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ బావకైతే గట్టిగా అయితే గాయమైతే అవుతుంది. అంటే అవన్నీ కమ్మీలన్నీ ఉంటాయి కదా! కడ్డీలు పాత ఫ్యాక్టరీ కదా! అప్పుడు ఎవరున్న ఫ్యాక్టరీ దగ్గరికెళ్తారంటే అంటే గాజున్ వాళ్ళ ఇంట్లో లేకుండా ఒక ఫ్యాక్టరీలో నివసిస్తూ ఉంటుంది కదా! సో, అక్కడికైతే వెళ్తారు. అంటే అక్కడే ఆ ఫోన్ ఉంది అని చెప్పైతే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే అతనికైతే తన దయ్యం అనేది తనకి గట్టిగా అయితే ఆ కడ్డీలనేది గుచ్చిపేస్తుందనమాట. సో, గుచ్చిపేసిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా వాళ్ళ బావని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళాలి అని చెప్పైతే తనైతే అనుకుంటాడు. ఇంక వాళ్ళైతే చాలా కష్టపడి అక్కడికైతే వస్తారు. ఇంక అంతే కాకుండా మధ్యలో యాక్సిడెంట్ కూడా అవుతది. ఇంకా వాళ్ళైతే "నువ్వు వెళ్ళి సియాంకకైతే చెప్తారు. నువ్వు వెంటనే వెళ్ళి ఫోన్ ఎత్తుకో. ఆ ఫోన్ చాలా ఇంపార్టెంటు. ఆ ఫోన్ నాశనం చేయాలి" అని చెప్పైతే వాళ్ళ బావ అయితే చెప్తాడు. ఇంక వాళ్ళ బావనైతే హాస్పిటల్‌కైతే తీసుకొని వెళ్ళాలి అని చెప్పైతే తనైతే అనుకుంటాడు. సో, అనుకున్న వెంటనే ఇంకా హాస్పిటల్‌కైతే తీసుకొనైతే వెళ్తాడు. కానీ ఈ థ్రెడ్ ఉన్నంత వరకు నువ్వు ఏం కాదు నాతో ఉన్నట్లే అని చెప్పైతే వాళ్ళ అక్కయితే చెప్తుంది. ఇంక తర్వాత ఏమవుతుందంటే మీ అక్కకి ఫోన్ చేసైతే తను చెప్తారు. అంటే ఇలా జరిగింది అని చెప్పైతే చెప్తారు. సో, చెప్పిన వెంటనే "ఏం కాదు నువ్వు ఆ పనిలో ఉండు. నన్ను నేను చూసుకోగలుగుతాను" అని చెప్పైతే తన హస్బెండ్ అయితే చెప్తాడు. ఇంకా తర్వాత ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ ఆ ఫోన్‌ని వెతకడానికైతే వెళ్తారు. ఇంకా అంతలోపే ఆ నారి అనేది అక్కడికైతే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ నారికి ఆల్రెడీ దయ్యం పట్టుంటుంది కదా! సో, తనైతే అక్కడికైతే తీసుకొనైతే వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఫోన్ అంతా ఎక్కడుంది అని చెప్పైతే వెతుకుతూ ఉంటారు. సో, వెతుకుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు చాలా ఫైట్ అయితే జరుగుతుంది. అంటే సింపుల్‌గా స్టోరీ అనేది చెప్పేస్తాను చూడండి. ఇంకా ఆ ఫోన్ అయితే కనపడుతుంది. సో, ఆ ఫోన్ తీసుకొని రావడానికి చాలా అయితే కష్టపడుతుంది. ఇంకా అప్పటికే నారి అక్కడికొచ్చి ఆ ఫోన్ తీసుకోకుండా చేస్తుందనమాట. సో, అప్పుడే ఇంక అంతా హెల్ప్ చేసి ఆ ఫోన్‌ని మొత్తానికి తీసుకుంటారనమాట. సో, ఆ ఫోన్ మొత్తానికి తీసుకొని ఆ ఫోన్నయితే పగలగొట్టేస్తారు. ఇది అనమాట కాన్సెప్ట్. ఇంక వాళ్ళు ఎలాగైనా ఆ ఫోన్ తీసుకొని ఆ మంత్రగత్తె దగ్గరికి వెళ్ళాలి అని చెప్పైతే అనుకుంటారు. అంటే వీళ్ళకి హెల్ప్ చేస్తుంటది కదా! సియాన్‌కన్‌కి దానికి. ఇంక వాళ్ళు ఎంతగా ఫైట్ చేసైతే అక్కడి నుంచి ఆ ఫోన్ తీసుకొనైతే అంటే ఇదంతా ఒక డ్రీమ్ లాగా జరుగుతూ ఉంటుందనమాట. అంటే ఇదొక పాస్ట్‌లోకి వెళ్ళి చేస్తున్నట్లయితే అనిపిస్తుంది. అంటే అక్కడ వాళ్ళ అక్క ఉండదు. కానీ ఆ మంత్రగత్తె సాయంతో అయితే వాళ్ళ అక్క అయితే అక్కడే ఉంటుంది. ఇంక గౌనూన్ ఇంక సియాంకని ఎట్లాగైనా తన అక్క దగ్గరికైతే తీసుకొని వెళ్తాడు. అంటే ఆ ఫోన్‌తో కలిపి తీసుకొని వెళ్తాడు. ఇంక అప్పటికి దెయ్యం చాలా హెల్ప్ అయితే చేస్తూ ఉంటుంది. అంటే నేను సింపుల్‌గా స్టోరీ అయితే చెప్పేస్తున్నాను. ఇక దెయ్యం చాలా అయితే వాళ్ళని ఆపాలని అయితే ట్రై చేస్తుంది. ఇంక చివరికైతే ఆ ఫోన్నయితే తీసుకొనైతే వెళ్తుంది. ఇంక వాళ్ళు ఆ స్టోరీలో అయితే ఏం చేస్తారంటే ఇంకా దాన్ని ఎలాగైనా కష్టపడి ఆ ఫోన్నయితే తీసుకొనైతే వెళ్తారు. సో, వెళ్ళిన వెంటనే ఆ ఫోన్‌ని వాళ్ళక్క అంటే కొంచెం మంత్రిచ్చి ఆ ఫోన్నయితే పగలగొట్టేస్తుందనమాట. ఇంక పగలగొట్టేసిన తర్వాత కూడా ఏమవుతుందంటే, ఇంక అంతా అయిపోయింది అని చెప్పి అయితే వాళ్ళ అక్క అయితే తనకైతే కనపడుతుంది. సో, ఇదంతా వాళ్ళ పాస్ట్‌లో అయితే జరుగుతుంటుంది. అంటే దెయ్యం ఒకవేళ వాళ్ళ అక్కని కనిపెట్టేస్తే వాళ్ళ అక్కకి చాలా ప్రమాదం అయితే ఉంటుంది. అంటే తనకి హెల్ప్ ఎవరు చేస్తున్నారో వాళ్ళని కూడా చంపేయాలని చెప్పైతే దెయ్యం అయితే అనుకుంటుంది. సో, తర్వాత ఏమవుతుందంటే, ఇంక తను కనిపెట్టడంతో ఇంకా ఎవరో ఉన్నారు దీనికి సంబంధించిన వాళ్ళు. ఇదంతా డొహరన్ అయితే చేయడం లేదు. డొహరన్ ఫోన్ పగిలిపోయింది. తనకి విముక్తి వచ్చేసింది అని చెప్పైతే వాళ్ళకైతే
అయితే కనిపెడుతుంది. సో ఇదంతా డోహరంతో పూర్తి అవ్వకపోతే ఇదంతా చేసింది ఎవరు అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇంకా అప్పుడు ఏమవుతుందంటే సయాంకాకి తన ఒక డోహరన్ అయితే కనపడుతుంది. సో డోహరన్ కనిపించి ఇలా అని చెప్పి అయితే చెయ్యి అయితే చూపిస్తుంది. అంటే సైడ్‌కి చెయ్యి అయితే చూపిస్తుంది. అదంతా ఎవరు చేస్తున్నారంటే గ్వాజెన్ చేస్తున్నట్లు మనకైతే లాస్ట్‌లో ట్విస్ట్ అయితే చూపిస్తారు. అసలు గ్వాజెన్ ఎందుకు ఇదంతా చేస్తుంది అని చెప్పి అయితే ఇలా అంతా చేతి అయితే చూపిస్తుంది. ఆ తర్వాత ఇంక అంతులపై వాళ్ళ అక్కని కనపడడంతో వాళ్ళ అక్క మీద అటాక్ అయితే చేస్తుందనమాట దయ్యము. సింపుల్‌గా స్టోరీ ఏంటంటే, ఇంకా ఆ తరువాత తను గొంతు కోసుకున్న తర్వాత చనిపోతుంది కదా! ఇక తను కూడా సూసైడ్ చేసుకొని చనిపోతుంది. తన పక్కనే ఫోన్ అయితే పడిపోతుంది. సో, తన పక్కన ఫోన్ పడిపోవడంతో తను కూడా డేట్ ఆఫ్ బర్త్ రాసి ఆ ఫోన్ అదంటే అది నొక్కుతుందనమాట యాప్‌ని. ఆ యాప్‌ని నొక్కి ఏం కోరుకుంటుందంటే, ఇది ఇంతటితో ఆగకూడదు. ఇంకా ఇదంతా జరుగుతూ ఉండాలి. నేను చంపేయాలి అందరిని. నేను కూడా అనుకుంటున్నాను అందరూ చనిపోవాలని చెప్పేసి తను కూడా సేమ్ విష్ అయితే కోరుకుంటుంది. ఎవరంటే గ్వాజెన్. సో, తనతో అయితే ఇదంతా మొదలవుతుందనమాట. తనే అందరినైతే చంపుతూ ఉంటుంది. తను అందరిని ఎందుకు చంపుతూ ఉంటుందో అదంతా వరకు ఒక మిస్టీరియస్‌గానే ఉంది. నాకు కూడా కొంచెం అర్థం అవ్వలేదు. సో, ఎందుకు తను అలా చేస్తుందో అర్థం అవ్వలేదు. కానీ ఇక్కడ ఏం అర్థమవుతుందంటే డోహరేన్ మనకి సయాంకకి కూడా హెల్ప్ అయితే చేస్తూ ఉంటుంది. అంటే ఎలా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే మంత్రగతి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఫోటోస్ ఉంటది కదా! ఆ ఫోటోస్ రూపంలో కూడా దయ్యమే తనకి చూపిచ్చింది. సో, అలా అయితే తనైతే విముక్తి కోరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పైతే అనుకుంటుంటుంది. ఇంకా చివరికి ఏమవుతుందంటే తను పడిపోయి ఉంటుంది కదా! అక్కడ చనిపోయి ఉంటుంది కదా! గ్వాజేను. సో, అక్కడికి వెళ్ళి అయితే తన ఫోన్ అయితే వెతుకుతుంది చివరికి సయాంక. సో, మొత్తం వెతికిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఫోన్ కూడా తీసుకొని అయితే పగలగొట్టేస్తారు. ఇంక ఇంతటితో ఆ దయ్యం అనేది వెళ్ళిపోతుంది. సో, ఇదే అనమాట స్టోరీ. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. ఆ ఫోన్‌ని వెతికే సమయంలో నారికి దెయ్యం పట్టి ఉంటుంది కదా! సో, నారి అయితే ఆపుతూ ఉంటుంది సయాంకాని. సో, ఆ సమయంలో ఏమవుతుందంటే నారికి కూడా చాలా దెబ్బలైతే తగులుతాయి. ఇంక అంతే కాకుండా సయాంక కూడా చాలా ఇబ్బందయితే పడుతుంది. ఇంక చివరికి ఏం జరుగుతుందంటే ఇంక వాళ్ళు ఫోన్నయితే కనిపెట్టేస్తారు. ఇంకా ఆ ఫోన్నయితే పగలగొట్టేస్తారు. సో, ఇంతటితో అయితే ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. సో, వాళ్ళ అక్క కూడా కొంచెం బ్లడ్ అయితే కారుతూ ఇంకా తను సియాంక ఇద్దరైతే బయటైతే పడతారు. అంటే ఆ ఫోన్ వెతికే క్రమంలో ఏమవుతుందంటే నారికి దెయ్యం పట్టింటుంది కదా! సో, నారినైతే చాలా గట్టిగా అయితే కొడుతుంది. అంటే తనకి సారీ చెప్పి మరీ కొడుతుందనమాట. నారి కూడా అక్కడితో చనిపోతుందని మూవీలో అయితే అనుకుంటున్నాను. సో, మూవీలో కూడా తర్వాత నారినైతే మనకైతే చూపించారు. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే నారినైతే వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ గ్యాంగ్‌లో చనిపోయి ఉంటారు కదా! ఇంకొక అబ్బాయి. సో, తనని కూడా వాళ్ళు మిస్ అవుతూ వాళ్ళకైతే అంత్యక్రియలైతే చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఏమవుతుందంటే ఇంక వాళ్ళందరూ చాలా హ్యాపీగా అయితే గడుపుతారనమాట. వాళ్ళు ముగ్గురే మిగులుతారు. ఇంక వాళ్ళిద్దరైతే చనిపోతారు. ఇంక తర్వాత ఏమవుతుందంటే ఈ యాప్ నువ్వు ఇంకా డిలీట్ చేయలేదా అని చెప్పైతే గోను అయితే అడుగుతాడు. లేదు చేయలేదు చేస్తాను. వీళ్ళ గుర్తుగా అయితే పెట్టుకున్నాను నేను అని చెప్పైతే సియాంక్ అయితే చెప్తుంది. సరే ఏదో ఒక రోజు డిలీట్ చేసేసేయి అని చెప్పైతే గోను అయితే చెప్తాడు. దానికి తనైతే సరే అని కూడా చెప్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ బావకి ఆ కన్ను పొడుచుకోవడంతో వాళ్ళ బావకి సూపర్ పవర్స్ అనేది వస్తాయన్నమాట. సో, చాలా సంతోష్ అయితే పడతారు. ఇంకా ఆ తర్వాత ఇంకా అంతా మూవీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఫస్ట్‌లో ఒక అబ్బాయిని వాళ్ళ బావ అండ్ సియాంక కొట్టి మరి తను అంటే గిరుగ యాప్ గురించి అడుగుతారు కదా! సో, అతన్నయితే చూపిస్తారు. సో, చూపించిన వెంటనే నారి ఫోన్‌ని తనైతే దొంగతనం అయితే చేస్తాడు ఒక ప్లేస్‌లో నుంచి. తను ఒక కంప్యూటర్ దగ్గరికి వెళ్లి కూర్చొని ఒక గ్రూప్‌లాగా ఒక చాట్ అయితే ఓపెన్ చేసి ఇంకా చాట్‌లో అయితే మెసేజ్ అయితే పెడతాడనమాట. అంటే ఆ అమ్మాయికి ఇక తను ఫోన్ పాస్‌వర్డ్ తీయాలి అని చెప్పి అనుకుంటే తన ఫోన్ నెంబర్ అయితే నొక్కుతాడు. సో, ఇంకా పాస్‌వర్డ్ అయితే వస్తుందనమాట. సో, వచ్చిన వెంటనే తను గిరుగు యాప్ అనేది చూసి ఓపెన్ అయితే చేస్తాడు. సో, ఓపెన్ చేసిన తర్వాత ఇంతటితో ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. అంటే ఇప్పుడు నారి ఏమన్నా దయ్యం అయ్యి యాప్‌లో నడిపిస్తుందా? లేకపోతే ఏం చేయాలి అని చెప్పైతే నెక్స్ట్‌లో చూద్దాము. అంటే నెక్స్ట్ సీజన్ ఉందని చెప్పైతే దీంట్లో మనకి డైరెక్టర్ అయితే చూపిచ్చాడు. సో, తర్వాత అయితే తెలుస్తుంది. సో, ఇంతటితో అయితే ఈ మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. అర్థం అవ్వడానికి మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తాను. గిరుగు అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్‌లో ఏమన్నా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి. నెరవేరిన తర్వాత ఆ కోరిక కోరుకున్న వాళ్ళు 24 హవర్స్ తర్వాత చనిపోతారు. ఈ యాప్ కనిపెట్టింది ఇద్దరు స్నేహితులు. ఎందుకంటే ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవడానికైతే ఈ యాప్‌నైతే కనిపెడతారు. ఈ యాప్ కనిపెట్టే ఆ స్నేహితులలో ఒక అమ్మాయి అయితే మంత్రగత్తె కూతురైతే అవుతుంది. అంటే వాళ్ళ మంత్రగత్తె అంటే ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ ఫ్రెండ్‌కి అయితే ఇష్టం ఉంటుంది. తన దగ్గర అయితే ఈ మంత్రం అయితే నేర్చుకుంటుంది. తర్వాత ఏమవుతుందంటే సియాంక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఈ గిరుగు యాప్‌లో ట్రాప్‌లో అయితే పడతారు. ఇంకా తర్వాత సియాంక వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎలా కాపాడుకుంది అనేది స్టోరీ. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్‌లోనే వాళ్ళ అక్క ఒక అక్క కూడా మంత్రగత్తె అయితే ఉంటుంది. సో,
వాళ్ళకి అయితే హెల్ప్ అయితే చేస్తుంది. ఇంకా చివరికి వాళ్ళు ఎలా ఫోన్ని అంటే వాళ్ళు వాడిన ఫోన్స్‌ని పగలగొట్టేస్తే ఈ స్టోరీ వాళ్ళది ఎండ్ అయితే అయిపోతుంది. అంటే వాళ్ళ దెయ్యం అనేది ఎండ్ అయితే అయిపోతుంది. సో ఇది అనమాట స్టోరీ. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి మర్చిపోకండి. ఒకవేళ మీకు కూడా ఏదైనా మూవీ ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేసేసేయండి. సో నేనైతే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో ఇలాంటి మంచి మంచి మూవీస్ రికమెండేషన్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.